బ్రేకింగ్ చూసిన మెదక్ సభలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాటల్లో భయం కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ కు 2 సీట్లు కూడా రావని సర్వేలు అంటున్నాయని, ఏడాది కూడా ఈ ప్రభుత్వం ఉండేలా కనిపించడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారో సీఎంఏ జంపు కొడతారో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ సభలో కేటీఆర్, మెదక్ సభలో కేసీఆర్లు అచ్చం ఇలాంటి కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూసిన మెదక్ సభలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ మాటల్లో భయం కనిపిస్తుందని, కాంగ్రెస్ కు 2 సీట్లు కూడా రావని సర్వేలు అంటున్నాయని అన్నారు. ఏడాది కూడా ప్రభుత్వం ఉండేలా కనిపించడం లేదని అన్నారు కేసీఆర్. ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారో సీఎంఏ జంపు కొడతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆదిలాబాద్ సభలో కేటీఆర్, ఇటు పక్క మెదక్ సభలో కేసీఆర్ అచ్చం ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా, కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా, కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా. వాస్తవంగా వాళ్ళు గెలిచినారు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు. ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కరకు రాని చుట్టము.